యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. ఓ జీసస్ హల్లెలూయా. మొదటి 2 వచనాలు మనం చదువుతాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండుదును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచున్నాడు. ఎవరంట యాకోబు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎవరంట? దేవుడు సృజించినవాడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు, దేవుడు వారిని ప్రత్యేకించుకున్నవాడు. భూలోకమందు చాలా మంది జనాంగాలు ఉన్నారు, చాలా ప్రజలు ఉన్నారు, చాలా తెగలు ఉన్నాయి, చాలా వంశాలు ఉన్నాయి, చాలా దేశస్తులు ఉన్నారు. అందులో నుండి దేవుడు తనకు ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ జనాంగాన్ని ఏర్పరచుకొని ఏమంటున్నాడు? నిన్ను సృజించినవాడు. హల్లెలూయా, స్తోత్రం. సృజించినవాడు దేవుడు మనల్ని సృజించాడు. ఆదామును సృజించినట్లుగా ప్రత్యేకంగా మరలా ఆదామును సృజించాడు. ఆదాము నుంచి చాలా మంది కోట్ల మంది వచ్చారు. ఈ కోట్ల మందిలో నుండి ఇశ్రాయేలు ప్రజలు మరలా పక్కకు తెచ్చుకున్నారు. కోట్ల జనం మధ్యలో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తెచ్చుకున్నట్టున్నాడు. నేను నిన్ను సృజించాను, నిర్మించాను, నిన్ను కట్టుకున్నాను. దేవుని పిల్ల, నిన్ను సృజించిన వాడని నేను అంటున్నాడు. ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు, నిర్మించినవాడు అనగా దేవుని పిల్లారా, అంతకుముందు లేదు ఆ జనాంగము. అంతకుముందు అటువంటి జనాంగము లేదు. ఇశ్రాయేలు అనే ప్రత్యేక జనాంగం అంతకుముందు ఉన్నదా? లేదు. ఇశ్రాయేల్ అనే పేరు అంతకుముందు ఉన్నదా? లేదు. ఇశ్రాయేల్ అనే పేరు ఇచ్చి ఆ జనాంగాన్ని దేవుడు ఆశీర్వదించాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, వారిని విమోచించుకున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, సృజించాడు, నిర్మించాడు, విమోచించుకున్నాడు. దేవునికి స్తోత్రం. విమోచన అనగా పిల్లారా, మనల్ని యేసయ్య పాపము నుంచి విమోచించాడు. ఈ లోకములో నుండి మనల్ని విడుదల దయచేసాడు, విమోచించుకున్నాడు. అలా ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఐగుప్తులో నుండి విమోచించుకున్నాడు. ఐగుప్తు జనాంగంలో, ఐగుప్తు ఆచారంలో నుంచి, ఐగుప్తు పద్ధతులలో నుండి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోనికి వెళ్ళిపోయి 430 సంవత్సరాలు అక్కడ జీవించారు. వారి పితరులందరూ మరణించారు. యాకోబు మరణించాడు. యాకోబు 12 కుమారులు మరణించారు. వారి తర్వాత పుట్టిన వారు మరణించారు. ఇశ్రాయేలీయులు తమ దేవుని మర్చిపోయారు. ఐగుప్తు దేవుళ్ళకు, దేవతలకు పూజలు చేసి అలవాటులోనికి వెళ్ళిపోయారు. అన్యుల వలె కలిసిపోయిన సహవాసంలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. అందులో నుండి అప్పుడు దేవుడు వారిని బయటకు విమోచించుకుంటున్నాడు, వారిని బయటికి తీసుకొని వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వారిని బయటికి తీసుకొని వచ్చుటకు దేవుడు చేసిన కార్యం విమోచన కార్యం, విడుదల కార్యం. విమోచన, ఒకరిని విమోచించాలి. ఒక విమోచన ఎలాగ జరుగుతుంది? విమోచన
షూరిటీ అడుగుతారు. కోర్టులో బెయిల్ ఇవ్వాలంటే షూరిటీ అడుగుతారు, జమానత్ అడుగుతారు. అది అక్కడ చెల్లించాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ జమానతును బట్టి మనకి విడుదల, విమోచన, ఆ జైల్లో నుంచి విడుదల, పోలీస్ స్టేషన్లో నుంచి విడుదల, విమోచన. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క దాస్యంలో ఉన్నారు. ఐగుప్తు రాజు యొక్క ఏలుబడి క్రింద ఉన్నారు. అందులో నుంచి విమోచించబడాలి. ఆ విమోచన ధనానికి, విమోచనకు క్రయధనము చెల్లించాలి, జమానత్ కట్టాలి. అప్పుడే కానీ ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తులో నుంచి విమోచన లేదు. ఇశ్రాయేలు భయపడకుము, నేను నిన్ను విమోచించి ఉన్నాను. దేవుని నామమునకు స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు విమోచించిన కొరకై దేవుని బిడ్డలారా, దేవుడు నిర్దోషమైన గొర్రె పిల్లను వధింపచేశాడు. ప్రతి కుటుంబానికి ఒక గొర్రె పిల్లను వధింపచేసి ఆ రక్తము ద్వారా వారికి విడుదలను దయచేస్తాడు. ఆ రక్తపు గుర్తు ఏ కుటుంబపు ఇంటి పైన, ఆ యొక్క ద్వార బంధముల పైన, ఆ గడప పైన ఆ రక్తపు గుర్తు ఉన్నదో, ఆ రక్తపు గుర్తు ఉన్న ఇంటిని సంహార దూత విడిచిపెట్టేసింది. సంహార దూత దాన్ని దాటిపోయింది. దేవుని పిల్లరా, ఏ ఇంటికైతే ఆ రక్తపు గుర్తు లేదో, అవధించబడిన గొర్రె పిల్ల యొక్క రక్తపు గుర్తు లేదో, ఆ ఇంటిలోనికి సంహార దూత వెళ్ళి అందులో ఉన్న ప్రథమ సంతానాన్ని, జ్యేష్ఠ కుమారులను, జ్యేష్ఠ పశువులను, మనుషులను కాదు పశువులను కూడా జ్యేష్ఠముగా ఉన్న వాటన్నిటిని సంహరించేసింది. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కావాలంటే దానికి బదులుగా ఒక గొర్రె పిల్ల రక్తము ద్వారా విమోచించబడిన వారికి బదులుగా ఐగుప్తులో ఉన్న ప్రథమ సంతానాన్ని దేవుడు సంహరించాడు. ఐగుప్తులో ఉన్న తొలి సంతానాన్ని దేవుడు బలిగా అర్పించుకున్నాడు. దానిని అందును బట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపక్షమాపణ, ఐగుప్తు నిందను తొలగించాడు, ఐగుప్తు బానిసత్వాన్ని తొలగించాడు. గొర్రె పిల్లను ఎందుకు వధించాలి? ఎందుకు గొర్రె పిల్లలు వధించబడాలి? ధర్మశాస్త్రంలో బలులు అర్పిస్తున్నారు. నిర్దోషమైన గొర్రె పిల్లని కానీ, మేక పిల్లని కానీ, తోడనే కానీ, పావుర పిల్లని కానీ, గువ్వనే కానీ, ఈ 5 బలులను కోరాడు దేవుడు. నిర్దోషమైన అర్పించాలి. ఏంటిది? ఎందుకు నిర్దోషమైన వీటిని అర్పించాలి? ఎందుకు పశువులు అర్పిస్తే మనుషుడికి ఎందుకు విడుదల కలుగుతుంది? ఒక మేక పిల్లను, గొర్రె పిల్లని అర్పిస్తే మనుషుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుంది? ఎలా విమోచన కలుగుతుంది? దేవుని బిడ్డలారా, ఒక నిర్దోషమైన గొర్రె పిల్ల అనగా ఏ కలకం అనగా శరీరంలో ఏ కలకం లేనిదై ఉండాలి. రెండవది, అది కలయిక లేనిదై ఉండాలి. కలయిక అనగా ఆడది కానీ మొగది కానీ కలుసుకోలేనిది. అది ఒకరితో ఒకరు కలుసుకోనటువంటి యొక్క ఆ స్థితి కలిగింది నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లలంట. ఏడాది గొర్రె అనగా ఏ విధమైన ఆ గొర్రె పిల్లలో ఏ విధమైన పాపము లేని జీవితం, తప్పు లేని జీవితం, శరీర రీతిగా ఏ లోపం ఉండకూడదు, ఏ గొర్రెతో కూడా కలిసిన స్థితి ఉండకూడదు. అటువంటి గొర్రె పిల్లను తెచ్చి ఆ గొర్రె పిల్ల మీద ఏం చేస్తారంటే, ఎవరు తీసుకొచ్చాడో దాని మీద తమ తల మీద వీరి చేతులు పెడతారు. వీరి చేతులు పెట్టినప్పుడు, అయ్యా నేను పాపాలు చేసిన, నా కుటుంబం పాపం చేసింది, మా పాపముల నిమిత్తమే మేము శిక్షించబడాలి, మా పాపములకు దేవుని నుండి ఉగ్రత వస్తుంది, మా పాపములకు శిక్ష బదులు ఈ పాపము చేయని గొర్రెపిల్ల, ఏ తప్పు చేయని గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల, మా పాపాలు దానిపైన మోపుతున్నాం, మా పాపాలను దానిపైన భరింప చేస్తున్నాం అని తమ చేతులను ఆ గొర్రెపిల్ల మీద పెట్టి మా పాపముల నిమిత్తమై గొర్రెను బలి అర్పించి దాని ప్రాణములకి దాన్ని శిక్షించు. ఆ గొర్రెపిల్ల మన పాపముల బదులు మనం పొందాల్సిన శిక్ష బదులు మనకు రావాల్సినటువంటి ఆ
శిక్షను దానిపై మోపి దాని ప్రాణమును బలిగా అర్పించేస్తాం. లేకుంటే మనం చేసిన తప్పులకు మన ప్రాణమే బలి అయిపోవాలి, మనకే శిక్ష రావాలి. ఈ శిక్షను ఆ గొర్రెపిల్ల భరించింది. గొర్రెపిల్ల తన రక్తమును దారపోసింది, తన ప్రాణమును అర్పించేసింది. ఆ రక్తమును తీసుకొని యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ అర్పిస్తాడు. ఇదోయ్యా ఆ ప్రజలు చేసిన పాపాలకు బదులుగా ఈ గొర్రెపిల్ల తన ప్రాణాన్ని అర్పించింది కనుక క్షమించయ్యా, ఆ ప్రజలను క్షమించయ్యా. దేవుని బిడ్డలారా, అలాగూ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు విమోచన కలిగించాడు, విడుదల కలిగించాడు, పాప విమోచన కలిగించాడు, పాపం నుంచి విడుదల కలిగించాడు, ఐగుప్తు జీవితం నుంచి విడుదల కలిగించాడు, ఐగుప్తు యొక్క ఆచార పద్ధతుల నుంచి వారి పాప క్షమాపణని కలిగించాడు, ఆ నిందను వారి నుంచి తొలగింప చేశాడు. చూడండి మూడవ వచనం చదవమ్మా. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడనా. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. చూడండి, నీ ప్రాణ రక్షణ క్రయముగా, ఇశ్రాయేలు యొక్క ప్రాణ రక్షణ క్రయం. ఇశ్రాయేలు యొక్క ప్రాణము రక్షించబడాలి. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రాణమును ముట్టకూడదు. ఆ ముట్టకూడదంటే దానికి రక్షణకు క్రయము వెలగా ఐగుప్తును దేవుడు ఇచ్చాడు. ఐగుప్తులో ఉన్న జ్యేష్ఠ సంతానాన్ని దేవుడు బలి తీసుకున్నాడు. ఐగుప్తులో ఉన్న రాజు మొదలుకొని దాసుని వరకు పశువుల యొక్క సంతానమునంతటిని క్రయముగా పెనాల్టీ సమానత్. ఐగుప్తులో ఉన్నటువంటి జ్యేష్ఠ సంతానాన్ని నీ ప్రాణ విమోచన క్రయముగా నేను ఐగుప్తునిచ్చి ఉన్నాను. ఐగుప్తు నేను సంహరించాను. ఐగుప్తులో తొలి సంతతి నేను సంహరించాను. రాజు అని నేను కనికరించలేదు, దాసుడని కనికరించలేదు, పశువులని కనికరించలేదు. ఇశ్రాయేలు, నేను నిన్ను నిర్మించాను, నేను నిన్ను విమోచించుకున్నాను, నేను నిన్ను రక్షించాను, నిన్ను సృజించిన వాడని నేను. నీ ప్రాణ రక్షణ క్రయముగా నేను ఐగుప్తునిచ్చి ఉన్నాను. ఓ ఇశ్రాయేలు, భయపడకు, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుని సొత్తుగా మార్చబడ్డాడు. ఈలాగు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తులో నుండి రక్షణ క్రయధనం ఇచ్చి వారిని బయటికి తీసుకొని వచ్చి నిర్మించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, సపరేట్ చేసుకున్నాడు. వారిని తనకు సొత్తుగా మార్చుకున్నాడు. సొత్తు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు సొత్తు కాదు, లోకము సొత్తు కాదు, వారు ఐగుప్తుకి ఇంకా బానిసలు కాదు, ఫరో రాజుకి ఇంకా వారు బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు. వారిని విమోచించుకున్నాడు, వారిని రక్షించుకున్నాడు. వీరి ప్రాణానికి బదులుగా ఐగుప్తులో ఉన్న తొలి సంతతి ప్రాణాలను దేవుడు తీసుకున్నాడు. వీరి పాపములకు బదులుగా నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తమును దేవుడు అర్పించేశాడు. అదే పస్కా గొర్రెపిల్ల అని పిలువబడింది. అదే వారి గృహానికి రక్షణగా మార్చబడింది, వారి కుటుంబానికి రక్షణ అయిపోయింది. రానున్న సంహారం నుంచి తప్పించిన కొరకాయ, రానున్న ఉగ్రత నుండి తప్పించిన కొరకాయ ఐగుప్తు దేశ సంచారమంతా చేస్తుండగా ఏ ఇంటి పైన గొర్రెపిల్ల రక్తపు గుర్తు లేదో ఆ ఇంటిలోనికి సంహార దూత దేవుని తెగులు ప్రవేశిస్తున్నది. అది ఇశ్రాయేలుడే కానీ ఐగుప్తుడే కానీ. ఇశ్రాయేలుడైనా గొర్రెపిల్ల రక్తమును తమ ద్వారబంధముల పైన తమ ఇంటికి పూసుకొని ఉండకపోతే ఆ ఇంటిలోని కూడా వీడు ఇశ్రాయేలుడనే కాదు, గొర్రెపిల్ల రక్తము లేదు. దేవుని బిడ్డలారా, ఈ లోక గొర్రెపిల్ల
విమోచించబడిన ఇశ్రాయేలు ప్రజలను అంటున్నాడు, భయపడకుమో, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నా సొత్తు. దేవుని నామమునకు స్తోత్రం. నీవు నా సొత్తు, దేవుని సొత్తు. దేవుని సొత్తు అంటే ఏంటిది? దేవుని ఆస్తి, దేవుని ఆస్తి, దేవుని సొత్తు, దేవుని ఆస్తి. నా సొత్తు, నా సొత్తు. నేను నా సొత్తు కాదు. ఇప్పుడు ఇశ్రాయేలు, నీవు నా సొత్తు, దేవుని సొత్తు. మీరు దేవుని బిడ్డలారా, ఆనాడు ఐగుప్తులో దేవుడు చేసినటువంటి ఆ అంత్య తీర్పు, ఐగుప్తులకు అంత్య తీర్పు, 10 తెగులలో చివరి తెగులు, చివరి తీర్పు ఐగుప్తు ప్రజలపైకి. ఆ తీర్పులో నుండి దేవుని ప్రజలకు విడుదల, దేవుని ప్రజలకు రక్షణ, దేవుని ప్రజలకు ఐగుప్తులో నుంచి విమోచన. గొర్రెపిల్ల రక్తము లేని వారి ఇంటికి దేవుని బిడ్డలారా తెగులు, దుఃఖము, వేదన ఇవన్నీ కూడా నేడు మన కన్నుల ఎదుట జరిగించబడుతున్నటువంటి సంభవాలు. విడుదల రాబోతున్నది, దేవుని ప్రజలకు విమోచన రాబోతుంది. ఈ లోకం నుంచి దేవుని సంఘం పైకెత్తబడే కాలం రాబోతుంది. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటికి వెళ్ళబోయే కాలం వచ్చినట్లుగా నేడు సంఘం కూడా లోకములో నుండి పైకెత్తబడే కాలం సమీపమైంది. లోకమునకు ఎన్ని దేవుని సూచక్రియలు, ఎన్ని దేవుని అద్భుతాలు జరిగించబడుతున్నా లోకం ఇంకా గ్రహించడం లేదు. లోకం ఇంకా కఠిన మనస్సు, ఫరోకు కఠిన మనస్సు కలిగినట్లుగా, ఫరో ప్రజలకు కఠిన మనస్సు కలిగినట్లుగా నేడు లోక ప్రజలు కఠినపరచబడుతున్నారు. దేవుని యొక్క కార్యములను చూసి కూడా ఈయన దేవుడిని మహిమపరచలేదు. దేవుని అద్భుతాలను చూసి కూడా ఈ దేవుడే దేవుడని దేవుని వైపు తిరగడం లేదు, లోపడడం లేదు. దేవుని బిడ్డలారా, ఏ ఇంటికైతే, ఏ గృహమునకైతే, ఏ వ్యక్తి జీవితానికైతే, ఎవరి యొక్క కుటుంబ జీవితానికైతే గొర్రెపిల్ల యొక్క రక్తపు యొక్క గుర్తు లేదో, వారు క్రైస్తవులన్నా కానీ, క్రైస్తవేతరులైనా కానీ, ఆ ఇంటిలోనికి దేవుని ఉగ్రత దిగిరాబోతుంది. ఆ జీవితంలోనికి దేవుని ఉగ్రత దిగిరాబోతున్నది. ఈ ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే, ఈ ఉగ్రత పాలు మనం కాకుండాలంటే, విడిచిపెట్టబడకుండా మనం ఉండాలంటే, ఉగ్రతలో నుండి బయటికి తప్పించబడాలంటే గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడిన వారుమై మనం ఉండాలి. దేవుని సొత్తుగా మనం మార్చబడాలి. దేవుని సొత్తు అయిన ప్రజలుగా మనం ప్రత్యేకించబడాలంటే గొర్రెపిల్ల రక్తముతో, యేసయ్య రక్తముతో మన జీవితాలను మనం శుద్ధీకరించుకోవాల్సింది. ఈ మార్గము తప్ప ఇంకో మార్గము మనకు లేదు, లోకానికి లేదు. దేవుని మన క్రైస్తవ ప్రజలకే కాదు, లోకానికి అంతటికి రాబో ఉగ్రత నుండి తప్పించబడాలంటే గొర్రెపిల్ల రక్తం ఒకటి మాత్రమే. వధించబడిన దేవుని గొర్రెపిల్ల అయిన యేసు రక్తము ద్వారా తమ పాపములను కడగొట్టేది తప్ప వారికి విడుదల లేదు. చూడండి ఒక మాట ప్రకటన గ్రంథంలో, యేసయ్యా మీకు స్తోత్రం, 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 6వ అధ్యాయం అనుకుంటాను. యేసయ్యా మీకు స్తోత్రం, 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 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనం చదువు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? ఎక్కడ నుండి వచ్చిన వారు? నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకొని వాటిని తెలుపు చేసుకొని. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉదుక్కొని వాటిని ఏం చేసుకున్నారు? తెలుపు చేసుకున్నారు. తెలుపు చేసి ఎందుకు? అంతకుముందు తెల్లగలేవా? అంతకుముందు వారి వస్త్రాలు, అంతకుముందున్న వారి వస్త్రాలు మురికి వస్త్రాలు, పాప వస్త్రాలు, పాప డాబులు,
మన వస్త్రాలు ఉతుక్కోవాలి. వస్త్రాలుగా మన జీవితం, మన క్రియలు, మన బ్రతుకు ఎందులో ఉతుక్కోవాలి? గొర్రెపిల్ల రక్తంలో, యేసయ్య రక్తములో. దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కుంటే అవి ఏమైనాయంట? తెలుపు చేయబడ్డాయంట. తెలుపు చేయబడ్డాయి. అవి ఎక్కడ మన యొక్క వస్త్రాలు తెలుపు చేయబడతాయంటే గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కుంటేనే వారి వస్త్రాలు తెలుపు చేయబడతాయి. దేవుని నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని కనుక వారు అర్హులు, వారు దేవునిని సేవిస్తున్నారు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సేవించే భాగ్యం మనం పొందుకోవాలంటే, దేవుని సన్నిధిలో మనం చేర్చబడాలంటే, దేవుని సముఖంలోనికి మనం వెళ్ళిపోవాలంటే, ఈ ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలను, మన జీవితాలను ఉతుక్కోవాలి. ఇశ్రాయేలు, నేను నిన్ను రక్షించు, నువ్వు నా సొత్తు, నీకు విమోచన ధనముగా నేను ఐగుప్తుని ఇచ్చిన. దేవుని బిడ్డలారా, ఈ లోకము నాశనములకు సిద్ధపరచబడిన లోకం. ఇది దేవుని వాక్యములకు లోబడిన లోకం, దేవుని మాటకు లోబడిన లోకం, దేవుని క్రియలు చూస్తూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచని లోకం ఇది. ఇటు లోక మధ్యలో నీవు నేను జీవిస్తున్నా, ఇటు ప్రజల మధ్యలో మనము జీవిస్తున్నాం. దేవుని బిడ్డ, ఈ లోకము దేవుని విశ్వసించలేదు కనుక లోకములకు దేవుడు తీర్పు తీర్చలేదు. లోకము నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది, ద్వేషిస్తుంది. లోకం దేవుణ్ణి ద్వేషిస్తుంది, దేవుని ఎరగలేదు కనుక మనము లోకస్తులతో పాటు ఉండకూడదు. మనము యేసయ్య రక్తము ద్వారా విమోచించబడిన బిడ్డలము కనుక మనము దేవుని సొత్తు. దేవుని సొత్తు, దేవుని సొత్తును దేవుడు ముట్టుకోనియడు. నువ్వు దేవుని సొత్తు అయితే నీ పైకి ఏ తెగులు రానియడు. నువ్వు దేవుని సొత్తు. ఎలాగైనా నువ్వు దేవుని సొత్తు. నీ కొరకాయ కల్వరి సిలువలో గొర్రెపిల్ల వధించబడింది. కల్వరి సిలువలో నీ ప్రాణం కొరకాయ ఇదిగో తన ప్రాణమును అర్పించాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి పాప పరిహారార్థ బలి అర్పించేటప్పుడు గొర్రెపిల్ల మీద తమ చేతులుంచి మా పాపాలన్నీ నువ్వు భరించన్న రీతిగా తండ్రి అయిన దేవుడు మన పాపములన్నీ యేసయ్య పైన మోపాడు. ఆ కల్వరి సిలువలో మోయబడిన యేసయ్య మన పాపముల నిమిత్తమై కల్వరి సిలువలో వేలాడబడ్డాడు. మన పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు. దేవుని మన నిమిత్తమై ఆయన తన రక్తమును ప్రాణమును ధారపోసాడు. అది నీ పాపమునకు విమోచన క్రయధనము, మనకు విడుదల. అది యేసు రక్తము ద్వారానే లోకములో నుండి, పాప జీవితంలోంచి, పాప బ్రతుకులో నుండి మనకు విడుదల. ఎప్పుడైతే మనం ఈ విడుదల పొందుకుంటామో ఆ రోజు నువ్వు దేవుని సొంత అయిన ప్రజగా మార్చబడతావు, దేవుని సొంత జనాంగంగా మార్చబడతావు. దేవుని సొత్తునుగా మార్చబడిన వారిని ఎవడు ముట్టనికే వీలు లేదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరి వస్తున్నారు. దేవుని సొత్తైన ప్రజలు ఐగుప్తులో నుంచి వచ్చారు. రక్షించబడిన బిడ్డలు ఐగుప్తులో నుంచి వచ్చారు. గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసారు. ఇశ్రాయేలు ప్రజల కొరకై ఐగుప్తులో ఉన్న వారి యొక్క ప్రథమ సంతానాన్ని దేవుడు హతము చేసినారు. తరువాత ఇశ్రాయేలు ప్రజలు దిగో బయటకు వచ్చేసారు. మీరు ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలు. ఈ దేవుని సొత్తైన ప్రజలు ఎవడు శపించగలడో, ఎవడు వారిని నాశనం చేయగలడో, ఎవడు వారి పైన దేవుని బిడ్డలారా ఏ కీడు కల్పించగలరు? ఇశ్రాయేలు ప్రజలు శపించగలరు ఎవరైనా? ఎందుకంటే వారు దేవుని సొత్తైన ప్రజలు. దేవుని బిడ్డ, ఒక విషయాన్ని మనం బాగా జ్ఞాపకం, యేసు రక్తము ద్వారా విమోచించబడిన వారందరూ కూడా దేవునికి సొత్తైన ప్రజలుగా మార్చబడతారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కున్నవారు. ఒక్కసారి ఉతుక్కొని మేము బాప్తిసం పొందినప్పుడే మేము గొర్రెపిల్ల రక్తంలో మా వస్త్రాలు ఉతుక్కున్నాం అనుకుంటే సరిపోతుందా? ప్రతి దినము మన జీవితం అనే వస్త్రాలను ఉతుక్కుంటూనే ఉంటాం.
ప్రతి దినము మన వస్త్రాలను శుద్ధిపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, రక్షణను కొనసాగించుకుంటూనే ఉండాలి. రక్షించబడిన బిడ్డలు దేవుడు ఇశ్రాయేలు నేను నిన్ను రక్షించి ఉన్నాను, నిన్ను సృజించి ఉన్నా, నిన్ను నిర్మించి ఉన్నా, ప్రత్యేకించుకున్నా నిన్ను. నీవు నా సొత్తిప్పుడు దేవుని సొత్తుగా మనము మార్చబడిన కొరకై ఉన్న మొట్టమొదటిది ఆయన రక్తము ద్వారా మనకు విడుదల, విమోచన. అప్పుడే నువ్వు దేవుని సొత్తు అయిన బిడ్డవు. దేవుని సొత్తును దేవుడు ముట్టుకోనియడు. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చారు. వారు ఐగుప్తులో నుంచి బయలుదేరి వస్తే వారిని ముట్టుకోవాలని చాలా ప్రయత్నించారు, నాశనం చేయాలని. చూడండి సంఖ్యాకాండము 23వ అధ్యాయం ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 7-8 వచనాలు చదవమ్మా. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి రమ్ము నా నిమిత్తము యాకోబును శపింపుము, ఇశ్రాయేలును భయపెట్టవలెనని నేను దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరి కానానుకు వెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలు ప్రజలను చూసి బాలాకు అనే రాజు భయపడ్డాడు. ఈ జనాంగం ఇలా ఉంది, వీరు నన్ను, నా దేశంలో నా ప్రజలు నాశనం చేస్తారని ఒక ప్రవక్తను పిలిపించుకున్నాడు. బిలాము అనే ఒక ప్రవక్తను పిలిపించి చెప్తున్నాడు, బిలాము ఈ ప్రజలను నా నిమిత్తము ఈ ప్రజలను శపించు, ఈ ప్రజలకు నాశనం కలిగించి, దేవుని ప్రజలను, విమోచించబడిన దేవుని ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు, కానానుకు ప్రయాణం చేస్తున్న ప్రజలు, దేవుని రాజ్యమునకు ముందుకు సాగుతున్న ప్రజలను శపించమని ఈ లోకరాజు, మోయాబు రాజు, లోకస్తుడైన రాజు దేవుని ప్రజలను శపించు, విమోచించబడిన ప్రజలను శపించు, వారిని నాశనం అయిపోవాలి, నా నిమిత్తం వారిని శపించు. బిలాము ప్రవక్త వచ్చి అంటున్నాడు, 8వ వచనం చదవమ్మా. ఏమని శపింపగలరు? ఏమని శపింతును? దేవుడే శపించలేదే. ఏమని భయపెట్టుదును? దేవుడు భయపెట్టలేదే. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏ ప్రవక్త వచ్చి దేవుని ప్రజలను శపించలేడు, ఏ అధికారి వచ్చి దేవుని సంఘాన్ని శపించలేడు, ఎవరు వచ్చి దేవుని సొత్తును ముట్టడిగా వీలులేరు. ఏమని శపించగలనయ్యా? బాలాకు రాజుకు తెలుసు బిలాము ఏమి శపిస్తే అది జరుగుతుందని. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే శపించన్నాడు. కానీ ఈ ప్రజలు అటువంటి వారు కారే, మిగతా ప్రజలు లాంటి వారి ప్రజలు కారు. మీరు విమోచించబడిన వారు, గొర్రెపిల్ల రక్తము ద్వారా శుద్ధీకరించబడి ప్రత్యేకించబడిన ప్రజలు మీరు. ఇటువంటి వారిని ఏమని నేను శపించాను? ఏమని భయపెట్టమంటున్నావు నువ్వు నన్ను? వారిని శపించేటంతటి శక్తి నాకుందా అనుకుంటున్నావా? వారిని భయపెట్టేటంతటి ధైర్యం నాకుందా? దేవుని సొత్తు అయిన ప్రజలు, వారిని ఏమని నేను శపించాలి, ఏమని భయపెట్టాలి? దేవుని బిడ్డలారా, దేవుని చేత విమోచించబడిన దేవుని బిడ్డలారా, దేవుని చేత రక్షించబడిన దేవుని ప్రజలారా, ఆయన సృజించిన ఆయన చేతి పని ఉన్న దేవుని బిడ్డలారా, నిన్ను ఎవడు శపించగలడు? నిన్ను ఎవడు భయపెట్టగలడు? ఏ అధికారి ఏ జనము భయపెట్టగలదో? నువ్వు దేవుని సొత్తు అయిన బిడ్డవు. సింహం వలె 9వ వచనంలో అంటాడు, ఇదిగో ఆ జనము వంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. దేవుని నామమునకు స్తోత్రం. ఈ జనం ఎలా నివసిస్తుంది? ఇది ఒంటిగా నివసించే జనం. ఇది ప్రత్యేకంగా నివసించే జనం. మిగతా జనులతో కలుసుకునే ప్రజలు కాదు మీరు. మిగతా వారితో మనం ఏకీభవించే వారు కాదు. ఇది ప్రత్యేకించబడిన దేవుని జనాంగం. ఇది ఏమని నన్ను శపించాలి? అది ఒంటిగా నివసించే జనం. నీ గ్రామంలో ఉన్న, నీ ప్రజల మధ్యలో ఉన్న, ఉద్యోగస్తుల మధ్యలో ఉన్న, నీ స్నేహితుల మధ్యలో ఉన్న, ఏ పరిస్థితుల్లో నీ కుటుంబస్తుల మధ్య
నా సొత్తు. ఏమని నిన్ను శపించగలడు? ఎవడు నిన్ను శపించగలడు? ఎవడు నీ పైకి శాపాన్ని తీసుకొని రాగలడు? ఒక్క శాపపు మాట కూడా బిలాము ప్రవక్త నోట నుండి బయటకు రాలేకపోయింది. ఆశీర్వాదాలు కురిపిస్తుంది. ఎందుకొరకు? దేవుని సొత్తు అయిన ప్రజలు, విమోచించబడిన వారు, గొర్రెపిల్ల రక్తముతో బయటకు వచ్చిన వారు. ఇశ్రాయేలు ప్రజల ద్వారబంధం మీద గొర్రెపిల్ల రక్తమును చూసి సంహార దూత, ఓ ఇంట్లోనికి నాకు వెళ్ళనికే పర్మిషన్ లేదా? ఆ ఇంట్లోనికి వెళితే ఆ గొర్రెపిల్ల రక్తం లేకపోతే ఇంట్లోనికి పర్మిషన్ దొరుకుతుంది. ఆ ఇంట్లో దుఃఖం, ఆ ఇంట్లో అంగలాలు, ఆ ఇంట్లో మరణం, ఆ ఇంట్లో రోగం. దేవుని బిడ్డ, దేవుని రక్తము ద్వారా విమోచించబడిన బిడ్డ, దేవుని సొత్తు. ఎవడు నిన్ను ముట్టనికి వీలు. ఏ సంహార దూత నీ ఇంట్లోనికి, నీ జీవితంలోకి ప్రవేశించాలి. ఏమని నేను శపించాలి? ఏమని నేను భయపెట్టగలను? అది ఒంటిగా నివసించే జనాంగం. జనులలో వారు కలిసి ప్రత్యేకించబడిన వారు, లెక్కించబడిన వారు కారు వారు. అది ఒంటిగా సపరేట్ ప్రత్యేకించబడిన జనం. మూర్ఖుల వితరపు వారికి వేరే రక్షణ పొందిన జనాంగం. అటువంటి జనాంగాన్ని నేనేమని శపించను? దేవుని బిడ్డలారా, ఇలాగూ దేవుని సొత్తు అయిన ప్రజలను దేవుడు కాపాడేవాడు. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చూసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠ జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయనే. అతడు లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి. అతన్ని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి. వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ప్రతిష్ఠితమైన జనము. దేవుని రాబడికి ప్రథమ ఫలము. ఇప్పుడు మనకు జీతాలు వచ్చిందని దశమ భాగం అని మొట్టమొదటి తీసి దేవుని పక్క పెడతాం. మనకు పంట పొలాలు లేవంటే ఏదైనా పంట పడితే మొదటి పంట, దాని మొదటిది దేవునిది, ప్రథమ ఫలం దేవునిది అని మనం ఇచ్చేస్తాం. దేవునికి ఇచ్చిన అలాగూ ఇశ్రాయేలు దేవునికి ప్రతిష్ఠిత జనం, ప్రత్యేకించబడిన జనం. ఇశ్రాయేలు దేవునికి ప్రథమ ఫలం. చాలా మంది ఉన్నారు, కోట్ల కొలది మంది ఉన్నారు. అందులో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొదటిది, దేవునిది, దేవుని సొత్తు ఇది. ఇటువంటి ఇశ్రాయేలును, ఇటువంటి దేవుని సొత్తైన ఇశ్రాయేలును, ఇటువంటి దేవునికి ప్రతిష్ఠించబడిన దేవుని ప్రజలైన ఇశ్రాయేలును అంటున్నాడు. అతన్ని భయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి. ఇటువంటి ఇశ్రాయేలును, దేవునికి ప్రత్యేకించబడిన ఇశ్రాయేలు, దేవునికి ప్రథమ ఫలము ప్రతిష్ఠించబడిన ఇశ్రాయేలు భయపెట్టు వారందరూ కూడా శిక్షకు పాత్రులైరు. ఇశ్రాయేలు ఎవడైనా భయపెడితే దేవుడు వారిని శిక్షిస్తాడు. దేవుని ప్రజలు ఎవడైనా ముట్టుకుంటే దేవుడు వారిని శిక్షిస్తాడు. ఇశ్రాయేలు భయపెట్టు వారికి శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇశ్రాయేలు ముట్టిన వానికి, ఇశ్రాయేలు తాకిన వానికి, ఇశ్రాయేలు జోలికి వచ్చిన వానికి, దేవుని సొత్తైన ప్రజల దగ్గరికి వచ్చిన వానికి, గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన దేవుని బిడ్డలు ముట్టిన వారికి, వానికి దేవుని యొక్క శిక్ష దేవుడు దేవుడు వారిని శిక్షిస్తాడు. ఎందుకొరకు? ఇశ్రాయేలు దేవునికి ప్రతిష్ఠిత జనం. నువ్వు ప్రతిష్ఠిత జనం. నేను కూడా మిగతా క్రిస్టియన్స్ లాగా నేను క్రిస్టియన్ కాదనవా? దేవుని ప్రతిష్ఠిత జనం, అభిషేకించబడిన వారు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు, ప్రథమ ఫలముగా దేవునికి ఏర్పరచబడిన ప్రథమ ఫలం అనగా
క్రైస్తవులందరూ కూడా ప్రభు కొరకే, ప్రభు బిడ్డలే ఎత్తబడే సంఘమే ప్రథమ ఫలం. ప్రభు కొరకై ప్రథమ ఫలముగా ఉన్నట్టు కొరకాయ ఏర్పరచబడిన వారు, ప్రభు రాకడ కొరకాయ మధ్యాకాశంలో ఆయన కలుసుకొట్టకాయ పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నటువంటి క్రైస్తవ సంఘం ఇది. ఆయన సొత్తు అయిన ప్రజలు. నిన్ను ముద్దువాడిని ఎవడు, నిన్ను తాకితే ఎవడు, నిన్ను ముద్దువాడు నా కనుగుడ్డును ముట్టువాడితో సమానం. ఏదైనా మన కనుపాప దగ్గరకు వస్తే చేయి పోయి కప్పున కొడుతుంది. అవునా? కనుగుడ్డును ముట్టే చేయి ఊరుకుంటుందా? ఏదైనా దోమ వచ్చిందంటే ఇక్కడ ఉయ్యి అంటే చేయి పోయి కొట్టేస్తుంది. అలాగూ దేవుని ప్రజలైన మన పట్ల దేవుడు అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల అంత ఆసక్తి కలిగి ఉన్నాడు. మన పైకి వస్తున్న ఏ కీడును, ఏ దృష్టిని, శోధను, ఏ మనుషునినైనా దేవుడు దానిని ఏమిలారా శిక్షిస్తున్నాడు. యెహోవాకు అతన్ని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత విమోచించబడిన దేవుని సొత్తైన ప్రజలు. ఆ ప్రజలు ముట్టుటకాయ, శపించుటకాయ, కీడు కల్పించుటకాయ ఎవరికి కూడా ధైర్యం. ఎందుకు? దేవుడే వారి యొక్క అధికారి. సొత్తు ఆయన సొత్తు. ఆయన సొత్తును ఆయన కాపాడుకుంటాడు. నీ ఆస్తి నువ్వు కాపాడుకుంటావు, నీ పిల్లలను నువ్వు కాపాడుకుంటావు, నీ సొత్తు నువ్వు కాపాడుకుంటావు. దేవుని సొత్తును దేవుడు కాపాడు. అలాగే దేవుని పట్ల దేవుని సత్యమా మనం కూడా యేసయ్య సొత్తు. పుస్తకాన్ని మాట చూసుకుని 2-3 వాక్యాలను చూపించుకున్నాను. నేర్చుకున్నాను. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వాక్యాన్ని ఒకసారి చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు చాలు చాలు చాలు. దేవుని బిడ్డలారా, సంఘము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నది. సంఘము ఎవ్వరనకూడదు ఎప్పటికీ. నా సంఘము, నేను కట్టుకున్న సంఘము, నేను ఏర్పరచుకున్న సంఘం, అటువంటి సంఘం అంటే అది నీదే. నీ సంఘం నీదే. దేవుని సంఘం, దేవుని సంఘమును దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. నువ్వు సంపాదించబడిన వారు, విమోచించబడిన వారు, బయటికి తీసుకొచ్చి దేని ద్వారా? తన స్వరక్తం ఇచ్చి, యేసయ్య రక్తం ఇచ్చి తన సంఘాన్ని మనల్ని సంపాదించి ఒక సంఘముగా చేసుకున్నాడు. ఇది నా సంఘము కాదు, మా సంఘము కాదు, దేవుని సంఘము. ఈ మనసు ఎప్పుడు మనలో ఉండాలి. సంఘ కాపరికి ఈ మాట ఎప్పుడు మనం చదివిన మాట సంఘ కాపరికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఓ సంఘ కాపరి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును నువ్వు కాస్తున్నావు. నీ సంఘం కాదండి, దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. సంపాదించుకున్నాడు, సొత్తు ఆయనది. ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి సంపాదించుకున్నాడు, అది ఆయన సొత్తు. ఆ సంఘాన్ని ఎవడు పుడతాడు? ఆ సంఘాన్ని పుట్టుటకు ఎవరికి అధికారం ఉంది? దేవుని బిడ్డలారా, దేవుని సంఘం అనగా దేవుని స్వరక్తంతో సంపాదించబడిన దేవుని సొత్తు ఇది. మా సంఘము, మాది ఇవన్నీ భావాలు ఉండకూడదు మనసులో. ఈ తలపులోనికి రాకూడదు. మనది అంటే మనది, ఇక్కడిదే, అక్కడిది కాదు. యేసు ప్రభు రక్తం ద్వారా విమోచించబడింది కాదనమాట. నా సంఘము అని చాలా మంది చెప్పుకుంటారు పాస్టర్. ఈ సంఘానికి నువ్వు ప్రాణం పెట్టావా? నీ రక్తం గార్చావా? వారి పాపాలకి నువ్వు ఏమైనా ప్రాయశ్చిత్తం చేసావా? సంఘము యేసయ్య. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చూసాం, చూడండి. 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువలే క్రీస్తు క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను
పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాని పవిత్రపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దాని కొరకు, దేని కొరకు? సంఘము కొరకు. ఆ సంఘము దేని కొరకు? ఈ సంఘము తన ఎదుట నిలవబెట్టుకోవాలని. ఈ సంఘమును ఏం చేయాలంట? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము తన ఎదుట నిలవబెట్టుకోవాలి. ఆ మధ్యాకాశములు ఆయన వరుడుగా వచ్చినప్పుడు వధువుగా ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని. ఈ సంపాదించిన ఈ సంఘమును వాక్యముతో ఉదక స్నానము చేత వాక్యముతో దినదినం మనల్ని ఉతుకుతున్నాడు, కడుగుతున్నాడు. కడుగుతుంటే నొప్పి అవుతుంది, కడుగుతుంటే కొంచెం బాధ అవుతుంది. సబ్బు పెట్టిడు, బట్టలకు సబ్బు పెడితే పోతలేదు, తీసి బండకేసి రప్ప కొడతారు. ఎందుకు? ఆ బట్టల మీద కోపమా? కాదు. దేని మీద కోపము? బట్టలకు మురికి మీద కోపం. మురికి శుద్ధి కావాలి, మురికి తొలగిపోవాలి. బట్టలు శుభ్రపరచబడితే వాడుకొనుటకు అర్హంగా మార్చబడతాయి. మన జీవితాలు శుభ్రపరచబడాలి, మన జీవితాలు పవిత్రపరచబడాలి. వాక్యముతో రుద్దబడుతుండగా దేవుని బిడ్డలారా మనము లోబడే మనుషులుగా ఉండాలి. వాక్యానికి విధేయత దేవుడు కోరుకుంటుంది. వాక్యానికి విధేయత ఎందుకొరకు? మనం ఆయన ఎదుట నిర్దోషులముగాను, నిష్కల్మషముగాను, పరిశుద్ధులముగాను, అనింద్యులముగాను ఆయన ఎదుట నిలబడబోతున్నాం. దేవుని బిడ్డలారా అపరిశుద్ధ సంఘముగా మనం ఆయన ఎదుటికి వెళ్ళబోతున్నాము కనుక ఇక్కడ ఆయన వాక్యము ద్వారా మనల్ని శుద్ధీకరిస్తున్నాడు. అందుకొరకే ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. అందుకొరకే ఆయన కల్వరి శిలువలో తన ప్రాణములు పెట్టింది. ఇందుకొరకే ఓ దేవుని సంఘమా, ఓ దేవుని సొత్తైన బిడ్డ, నీ కొరకు ప్రాణం పెట్టి విమోచించుకున్నది ఎందుకొరకు అనుకుంటున్నా? తన ఎదుట నిలబెట్టుకున్నాడు. మధ్యాకాశంలో నువ్వు ఆయనను కలుసుకున్నాడు. పిల్ల రక్తంలో తమ వస్త్రంలో ఉందుకొని అటు పరిశుద్ధపరచుకొని అనంతులు. అలాంటి ఏ మచ్చ డాగు లేని వారిని మనం ఆయన నిలబెట్టుకుంటే ప్రభు తన రక్తం ఇచ్చి మనలో సంపాదించుకున్నాడు. నువ్వు నా సొత్తు, నువ్వు దేవుని సొత్తు, యేసయ్య సొత్తువు. నువ్వు యేసయ్య సొత్తువు, యేసయ్య సొత్తువు. పైకి ఏ కీడు అదే ఆయన సొత్తుగా మనం జీవించి ఆయనకు లోపడితే ఆయన సొత్తు అయిన మాట్లాడు. నా పిల్లలు నా మాట ఎందుకు? వారు నా సొత్తు. దేవుని సొత్తు మనం, యేసయ్య సొత్తు మనం. యేసయ్య మాటకు మనం లోపడాలి, యేసయ్య మాటకు విధేయులు కావాలి. యేసయ్య సొత్తు, యేసయ్య మాటకు లోపడితే యేసయ్య మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగాను మనల్ని సిద్ధపరచువాడై ఉన్నాడు. ఇంకో వాక్య భాగాన్ని మనం చూసుకొని మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయించున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమనగా దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము. దేవుని మందిరము, దేవుని మందిరము, దేవుని మందిరం అనగా జీవము కలిగిన దేవుని సంఘము. ఈ సంఘము దేని కొరకు ఈ దేవుడు ఈ సంఘాన్ని ఏర్పరచుకున్నాడు? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యమునకు స్తంభం, దేవుని యొక్క సత్యమునకు ఒక గుర్తు
సత్యాన్ని లోకానికి కనపరిచేది ఎవరంటే దేవుని సంఘమే. ఆ సంఘం ఎవరు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న వారే. ఆ సంఘము దేవుని సత్తే. దేవుని పిల్లరా, జీవము కలిగిన దేవుని సంఘములో, జీవము కలిగిన దేవుని సంఘం మనుషుల సంఘం కాదు. నేను జీవం కలిగిన వాడిని కాను, నా సంఘం అన్ననికి దేవుని సంఘం ఇది, జీవము కలిగిన దేవుని సంఘం. కనుక దేవుని పిల్లరా, దేవుని సంఘము దేవుని సొత్తు అయి ఉన్నది కనుక దేవునికి లోబడి ఉండాల్సింది. ఇంకో మాట మనం చూసుకొని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనందరికీ తెలిసిన వాక్యాన్ని ఒకసారి మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. మొదటి పత్రిక 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మ కాలమై ఉన్నదని ఎరుగరా. మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేవునితో దేవుని మహిమపరచాలి. మీరు మీ సొత్తు కారు. ఏంటిది? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు దేవుని సొత్తు. దేవుడు కొనుక్కున్నాడు. దేని ద్వారా? తన స్వరక్తం ఇచ్చి మనము సంపాదించాలి. నువ్వు దేవుని సొత్తు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి తన రక్తం ఇచ్చి. ఇశ్రాయేలు నీ నిమిత్తము నేను ఐగుప్తునిచ్చానయ్యా. ఐగుప్తు ప్రథమ సంతానమునంతటినీ నేను సంపాదించాను. ఓ దేవుని బిడ్డ, నీ నిమిత్తం నేను నా ప్రాణం ఇచ్చాను. ఆనాడు గొర్రెపిల్లను వధించాను, కానీ ఈరోజు నేనే నా ప్రాణం ఇచ్చి నిన్ను కొన్నాను. విలువ పెట్టి నిన్ను కొన్నాను. నా రక్తం ఇచ్చి కొన్నాను. నువ్వు నా సొత్తు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచు. ఈ నువ్వు సొత్తు నువ్వు కాదు, దేవుని సొత్తువు నువ్వు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానే నీకే, నువ్వు నీ సొత్తు కాదు. నా ఇష్టానుసారం ఉంటాను అన్నదికే నువ్వు నీ సొత్తు కాదు. నువ్వు దేవుడు యేసయ్య రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కనుక మన దేహంతో మన జీవితంతో ఎవరిని మహిమపరచాలి? యేసయ్యను మహిమపరచాలి. యేసయ్యకు మహిమ తీసుకురా. లేదయ్యా వాళ్ళు ఏమనుకుంటారో అని. వారికి నువ్వు సొత్తువా? వారు నిన్ను కొన్నారా? వారు నీ కొరకు ప్రాణం ఇచ్చారా? నువ్వు దేవుని సొత్తు. 3వ అధ్యాయంలో కూడా ఒక మాట చూడండి. 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుని సొత్తును పాడు చేస్తే, దేవుని సొత్తును ఎవడైనా ముడితే దేవుడు కూడా అది పాడు చేస్తాడు. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైంది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. నువ్వు దేవుని సొత్తు అయి ఉన్నావు. ఎవడైనా ఈ దేవుని ఆలయమును దేవుని సొత్తు అయిన నిన్ను ఎవడైనా పాడు చేశాడా? దేవుడు వారిని పాడు చేస్తాడు. దేవుడు వారిని నాశనం చేస్తాడు. ఇశ్రాయేలు ముట్టు వారిని దేవుడు వారిని నాశనం చేస్తాడు. ఇర్మియా గ్రంథంలో మనం ఇప్పుడు చూస్తాం. నువ్వు నా ప్రథమ ఫలం, నువ్వు నా సొత్తు. దేవుని బిడ్డలారా, ఎవడైనా దేవుని సొత్తును పాడు చేస్తే దేవుడు పాడు చేసిన వారిని పాడు చేస్తాడు. దేవుని సంఘం ఎవడైనా పాడు చేస్తే వాడిని పాడు చేస్తాడు. దేవుని సొత్తు ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. చివరికి నీవు కూడా నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తు. నువ్వు కూడా దేవుని సొత్తును పాడు చేయడానికి వీలు లేదు. దేవుని సొత్తును నీ సొత్తును కొని వాడితే దేవుని చేత మనము బాధించబడతాం. దేవుని సొత్తును బయట వారిని దేవుడు ముట్టుకోనియడు. చివరికి నువ్వు కూడా దేవుని సొత్తు అయిన కనుక నీపై నీకు అధికారం. దేవుని సొత్తు అయిన మనము దేవునికి సమర్పించుకున్నాము. దేవుని చిత్తం నెరవేరుస్తాం. ఓ ఇశ్రాయేలు, నీవు నా సొత్తు, భయపడకు. పేరు పెట్టి నిన్ను పిలిచిన. నువ్వు జలములలో పడి దాటినా అవి నీ పైకి రావు. అగ్ని మధ్యలో నడిచిన జ్వాలలు నిన్ను కాల్చలేదు. ఏది నీకే అపాయమును కలిగించలేదు. ఎందుకో నువ్వు నా సొత్తు. నేను నీకు తోడై ఉంది. దేవుడు తన సొత్తుకు తోడై ఉన్నది. దేవుని బిడ్డలకు దేవుడు యేసే తోడై ఉన్నాడు. ఏ పరిస్థితులు వచ్చినా ఆయన తప్పిస్తాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలకు తోడై ఉన్నది. ఆయనకు వారికి తోడై ఉన్నది. ఆయన నామానికి
మహిమ తెచ్చే బిడ్డలు, ఆయన వాక్యముకు లోబడుతున్న బిడ్డలు కనుక వారు అగ్నిలో పడవేయబడిన, కష్టములలో పడవేయబడిన, ఇరుకులో పడవేయబడిన, శోధనలో పడవేయబడిన దేవుడు తోడై ఉన్న దేవుడే ఉన్నాడు. వాటి ద్వారా ఆయన వాటికి హాని కలిగించాలి. అగ్ని మండుతుంది, మంటలోనే ఉన్నారు, కానీ అది వారికి హాని కలిగించలేదు. ఆయన తన సొంత అయిన ప్రజలు కాపాడే దేవుడే. దేవుడు బిడ్డ, నువ్వు దేవుని సొంత అయి ఉన్నావు కనుక దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, కాపాడు. ప్రార్థన చేస్తాను. హల్లెలూయా.